ఏంట్రా లోపలికి రమ్మనుకుంటే అలా కప్పలా నోరు తెరిచి చూస్తున్నావు? నా కష్టాలు విన్నావా? మా అమ్మని పంపించావా? అమ్మా వచ్చావా? నా కష్టాన్ని విన్నావా? అమ్మ అంటున్నాడేంటి? కుంపతీసి మా అత్తయ్య వచ్చిందా? అమ్మ వచ్చేసింది. చచ్చా నేను. అత్తయ్య గారు వచ్చేసారా? సర్ప్రైజా మాకు? పని మనిషి మానేసిందా? అది తెలిసే వచ్చారా? అంటే ఏంటే నేను పని మనిషిగా వచ్చాను అనుకుంటున్నావా? అయ్యో అలా ఎందుకంటాను అత్తయ్య? అబ్బా అమ్మా అప్పుడే గొడవలు ఎందుకే? నేను ఆడుతున్నానా గొడవలు? మీ ఆవిడే ఇండైరెక్ట్ గా పని మనిషి అంటుంది. అంతా నీ వల్ల. ఆద్య మా అమ్మ వచ్చాను సేపు అయితే కాఫీ తీసుకురావాలని తెలీదా? ఇలా కాఫీ తీసుకురా. నా చేత్తో కాఫీయా? సరే. అమ్మా ఎలా ఉన్నావు? ఎంత పక్కగా అయిపోయి చూడు అసలు. అబ్బా అమ్మా అప్పుడే మొదలు పెట్టకే. సన్నగా అయిపోయావు అనడం తప్పే ఉందిరా. చూడు అసలు ఎలా అయిపోయావో. ఇది కాఫీ పెడితే మా అమ్మ చచ్చినట్టే. అమ్మా ఇప్పుడే వచ్చేస్తాను, ఇక్కడే కూర్చో సరేనా? ఏంటో ఏంటి ఈ కాఫీతో మా అమ్మని చంపేద్దాం అనుకుంటున్నావా? అమ్మా నువ్వేం చేయక్కర్లేదు, దా వెళ్ళి మా అమ్మ వస్తుందో చూసి చెప్పు. వెళ్ళు. ఓకే. నీ కమింగ్ కమింగ్. దిలీప్ కమింగ్ కమింగ్. తీసుకెళ్ళి మా అమ్మకి ఈ కాఫీని. అత్తయ్య గారు కాఫీ. ఒక్క కాఫీ చేయడం ఇంత టార్చరా? ఎలా భరిస్తున్నారా అమ్మని పిల్లాన్ని మీ అందరికీ? అన్నట్టు అత్తయ్య గారు లంచ్కి ఏం చేయను? మీకు చికెన్ ఓకేనా? ఈరోజు సండే కదమ్మా. ఓకే. ఓకే. కాఫీ బాగుందా అమ్మా? హలో చెప్పండి మేడం. రామ్ చికెన్ సెంటరా? మేడం అన్నా నేను మీకు ఒక అడ్రస్ పెట్టాను, దానికి 2 PM వరకు చికెన్ కర్రీ 1 kg పంపించండి. అలాగే మేడం, అడ్రస్ పెట్టండి. ఓకే డన్. నువ్వు చేసావు కదా నాన్న, బాగుంది. లేదు తనే పెట్టింది. సెట్ దిలీప్, రామ్ చికెన్ సెంటర్ నుంచి కర్రీ ఆర్డర్ చేశాను, మనం రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్డర్ ఏం చేసింది అంటే అమ్మా ఇల్లంతా క్లీన్ చేసాం కదా, అందుకే ఆర్డర్ పెట్టిందనమాట. ఎలాగో ఈవినింగ్ నువ్వే కదా కుక్ చేసేది. అంటే ఏంట్రా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను మీకు పనులు చేయడానికి వచ్చినట్టుంది. ఇప్పుడే చెప్తున్నా విను, ఇంట్లో ఒక్క పని కూడా చేయను, ఫుల్గా రెస్ట్ తీసుకుంటా. అమ్మా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు, వండుకోవడం శుభ్రంగా మానేశారు. వీళ్ళు మారరు. దిలీప్ ఇప్పుడు పనులన్నీ నేనే చేయాలా? అబ్బా ఉండవమ్మా, నువ్వు ఒకదానివి, అసలు ఏం చేయాలి నాకే తట్టకపోతే. సరే నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు, వెళ్ళు. ట్రైన్ కింద పడ్డ కాయిన్లాగా అయిపోయింది ఏంట్రా నా బతుకు. అమ్మో 8 అయిపోయింది, అంటే డిన్నర్ చేయాలి, యుద్ధానికి సిద్ధం అవ్వాలన్నమాట. సో సాడ్.
ఆద్య ఏంటి దిలీప్? బాగా ఆకలేస్తుంది. వండటానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ తినడానికే నీకు మీ అమ్మకి ప్రాబ్లం. దీనికేమో వంట రాదు, ఆవిడకేమో వంట వచ్చినా వంట ఉండదు. ఏం కారమరా బాబు. ఆ, అవునండి. ఆహా. అమ్మా ఒక్క నిమిషం ఆగండి. ఆకలేస్తుంది, ఏమైనా కుక్ చేస్తావా? నువ్వు కుక్ చేస్తుంటే క్యూట్గా ఉంటావు. ఉండే గర్ల్స్ లవ్ బాయ్స్ కుక్స్. ఏమండి? గర్ల్స్ లవ్ బాయ్స్ హూ కుక్సా? ఏంటో. యా ఓకే, నేను చెక్ చేస్తాను. Yes, పనులు yes. చేయడం చేత కదా, ఫోన్ బాగా మాట్లాడుతుంది. అమ్మా ఆ, అమ్మా ఏంట్రా? లంచ్ చేసి పెట్టాను, ఆ. ఇద్దరు తినేసి హ్యాపీగా ఉండండి, మ్, సరేనా? నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. నాన్నా, ఏంటమ్మా? వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, ఆరేసేసిరా. బాయ్స్ ఇంటి పనులు చేస్తే క్యూట్కుంటారా. ఆ? అయ్యో బాబు, ఈవిడ నా ఇన్స్టాగ్రామ్ చూసేసినట్టుందే. ఏదో తేడా కొడుతుంది. ఆద్యా, ఆ, రూమ్లోకి పద, నీతో మాట్లాడాలి. వస్తున్నా. మా అమ్మకి ఏం చెప్పావే? తేడా తేడా డైలాగ్స్ కొడుతుంది. ఇప్పుడు చెప్పాలా? అలా ఆలోచిస్తావేంటే? అంటే అది కార్ గిఫ్ట్ ఇస్తారని మన క్యూట్ మూమెంట్స్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. కాపురాన్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తావా? దిలీప్ ఇట్రా. ఛే, నిన్ను చేసుకున్న చూడు, నాది బుద్ధి తక్కువ. మహాతల్లి చేయాల్సిందంతా చేసి ఇప్పుడేదో కంట్రోలింగ్గా మాట్లాడుతుంది. ఆడపిల్ల మీద చెయ్యెత్తావా? అసలు తనేం చేసిందో తెలుసా? నువ్వేగా ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చావు. నేనేదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను. ఆ మాత్రం దానికి అంత కోపమా? వెళ్ళి సారీ చెప్పు. వదిలేసే అమ్మా. నాన్నా, అది కాదురా. ఏం వరకు పడుకుంది మహాతల్లి. ఏ ఆద్య, ఏంటి అవతారం? స్నానం చేసి వెళ్ళి పూజ చేయి. ఏంటి మీ అమ్మ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. అయినా నాకు నీలాగా యాక్టింగ్ చేయడం రాదు, నేను ఎప్పుడూ ఒకేలాగుంటా. అయినా నీకేం ప్రాబ్లం లేదని చెప్పావు. ఇప్పుడు మీ అమ్మ ముందు నాటకాలు చేయకు, గుర్తుపెట్టుకో, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి. ఒరే, నువ్వెందుకురా రేసి తాను చేసినట్టు నీ పెళ్ళ ముందు నన్ను బ్యాడ్ చేస్తున్నావు? ఎదవా ఎదవా ఎదవా. అసలు ఏం జరుగుతుందిరా? ఆద్య, స్మైల్ స్మైల్ స్మైల్. నిన్నేమో తిట్టి ఇప్పుడు వచ్చి స్మైల్. ఏంటిది అంత చేసిన ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? ఏయ్, ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఏంటి మీద మీదకొస్తున్నావు? అంటే మనం కూడా కొరియన్ వాళ్ళలాగా? వాళ్ళలాగా? వాళ్ళలాగా వాళ్ళలాగా? ఏం లేదు, ఏం లేదు. అమ్మో, జస్ట్ మిస్. ఎరా, మీ ఆవిడలకి ఇంకా తగ్గలేదా? లేదమ్మా, నేను మాట్లాడడం ట్రై చేస్తూనే ఉన్నా, కంతనే రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే మాట్లాడడం మానేస్తావా? హస్బెండ్ వైఫ్ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు రావడం కామన్ రా, కలిసిపోవాలి. అదే కదా రిలేషన్షిప్ అంటే. ఈ రోజు ఇచ్చి వెళ్ళి సారీ చెప్పు. సరే అమ్మా. ఓయ్, నీకు సారీ.